జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ సూపర్ మెజారిటీతో, బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అండ్ కూటమి ప్రభుత్వము ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసేసింది. నిజానికి 2019లో వచ్చిన ఫలితాలే చాలా ఎక్కువ అనుకున్నాం. 152 సీట్లు కొట్టి 23 సీట్లకే టీడీపీ పరిమితం అవడం అనేది అది చాలా ఘోర పరాజయం అని అనుకున్నాం. కానీ అంతకంటే ఘోర పరాజయాన్ని జగన్ చవి చూశారు. వైనాట్ 175 అన్న వ్యక్తి ఈరోజు 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి. సో అండ్ అందులో జనసేన స్ట్రైక్ రేట్ 100%, 21కి 21 గెలిచారు. బీజేపీ 10 పోటీ చేస్తే 8 గెలిచారు. టీడీపీ 144 పోటీ చేస్తే 135 గెలిచారు. ఇంత ప్రభంజనం దేనికి సంకేతం? అండ్ ఇంకా వైసీపీ జగన్ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో భవితవ్యం ఏంటి? చంద్రబాబు నాయుడుకి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు అదే చేస్తాడు జగన్కి. జగన్ బహుశా పారిపోతాడు కూడా అక్కడి నుంచి. ఎందుకంటే హీ విల్ నాట్ ఫర్గెట్. ఆయన జైలు వేసి ఆయన మీద కేసులు వేస్తుందని చంద్రబాబు నాయుడు మర్చిపోడు. ఆయన అక్కడున్న ఆఫీసర్స్ సంగతి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది చేసిన పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, అక్కడున్న ఐఏఎస్ లాంటి కాడర్ ఆఫీసర్స్ని, వాళ్ళని ప్రో జగన్ అందరినీ అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు డెఫినెట్గా జగన్కి. కానీ మనం చూస్తున్నాం ఆంధ్రాలో ఈ ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు జగన్ గారు వచ్చారు. జగన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఎవ్రీబడి ఈస్ డిబేటింగ్. నేషనల్ ఛాన్సలర్గా అదే డిబేట్. 16 స్థానాలు వచ్చిన టీడీపీ, 4 స్థానాలు వచ్చిన వైఎస్ఆర్సీపీ, 3 స్థానాలు వచ్చిన బీజేపీ, జనసేన పార్టీ 2. ఇది మన పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు జగన్ ఏంటి, వాట్ ఇస్ దిస్ ప్రాబ్లం అనేది బేసిక్లీ ఇవాళ కూడా మేజర్ న్యూస్ పేపర్స్లో కూడా కవరేజ్లు అంటున్నారు, ఫెయిలియర్ టు సెటప్ ఎ క్యాపిటల్. మనం దీని గురించి డిబేట్ చేసాం. మీకు ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అట్లీస్ట్ ఈ స్టార్టెడ్ అమరావతి ఒక కాన్సెప్ట్గా స్టార్ట్ చేసి అక్కడ హైకోర్టు కట్టడం అంతా మొదలుపెట్టాడు. ఈయనేమో నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెట్టుకుంటాను, అమరావతి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు కదా, ఆ డబ్బులు సంపాదిస్తున్నాడు అక్కడ భూములను కొనుక్కొని, నేను వాడు కంప్లీట్ ఫినిష్ చేసేసా అని చెప్పి అమరావతిని ఆల్మోస్ట్ ఒక డెడ్ గోస్ట్ సిటీ. చైనాలో చాలా గోస్ట్ సిటీస్ ఉన్నాయి, ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఎవరు ఉండరు దాంట్లో. సో చంద్రబాబు నాయుడు గారికి ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. ఆయనకు అందరు తెలుసు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. హైదరాబాద్లో ఐటీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు, దాంట్లో డౌటే లేదు. కానీ ఇప్పుడు జరిగిందంటే చూడండి సాయి గారు, ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఒకటి ఉంది. మనం లెటస్ గో. ఇప్పుడు ఈసారి 10 సీట్లు వచ్చినాయి కదా వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో. 2024 సంగతి మనం మాట్లాడుతున్నాం. కానీ 2019కి వెళ్దాం. అప్పుడు టీడీపీ ఏమైందంటే, టీడీపీ అలయన్స్ పార్ట్నర్స్ అప్పుడు 164 నుంచి మనం చూసి ఆ టైంలో లీవింగ్ జస్ట్ 11 seats ఫర్ వైఎస్ఆర్సీపీ. ఆ టైంలో 164, 175లో అంటే అదే పరిస్థితికి వచ్చారు మళ్ళీ. ఇప్పుడు దే కమ్ బ్యాక్ టు ద సేమ్ సర్కిల్. మనం అనుకుంటేది కొత్త ఫిగర్ అని కాదు. యూ హ్యావ్ టు జస్ట్ రివైండ్ బ్యాక్ టు 2014 అండ్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. అక్కడ జరిగిందన్నమాట. ఎందుకంటే లోక్సభలో కూడా మనం చూస్తున్నాం అదే పరిస్థితి అప్పుడు కూడా ఉండే. లోక్సభ పోల్స్లో కూడా ఈ ఆంధ్రాలో జరిగిన అదే సిచ్యువేషన్ దీనికన్నా ముందు కూడా జరిగింది. కానీ 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ 22 సీట్లు గెలిచారు. ఇప్పుడు 4 సీట్కి వచ్చేసారు. సో దిస్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఎక్కడ జరిగింది మనం చెప్పొచ్చు, ఓకే రాయలసీమ వీళ్ళది గడ్ కదా, వీళ్ళ స్ట్రాంగ్ పాయింట్ కదా, అక్కడ కూడా పోయింది. బొత్స సత్యనారాయణ గారు 4 ఫ్యామిలీ నుంచి 4 ఓడిపోయినారు విజయనగరం. మంత్రులు ఆల్మోస్ట్ అందరూ, వాళ్ళ వైఫ్, ఆయన అందరూ ఓడిపోయారు. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళ చేతిలో ఉండే. ఒక్క దీనికన్నా ముందు కూడా 2 సార్లు ఓడిపోయారు ఆయన వైఫ్. ఇంకా ఐ థింక్ బొత్స ఝాన్సీ లాస్ట్ అ డిపాజిట్ ఆల్సో వన్స్. ఒకసారి పోయింది డిపాజిట్ కూడా. కానీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు డిపెండ్ అవుతుంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళిత్స్. ఆయన అది గ్రాంటెడ్గా తీసుకున్నాడు. ఇంకోటి ఇదే చంద్రశేఖరరావు గారి ప్రాబ్లం జగన్ కూడా ఉండే, అరెగెన్స్. ఎవరిని కలవరు, ఆయన లోకంలోనే ఉంటాడు. మాట్లాడితే అన్నీ ఆయన బ్రాండింగ్ ఆయనదే. రేషన్ కార్డుల మీద పేరు ఆయన, స్కీమ్లు వాళ్ళ నాన్నగారి పేరు మీద లేకుంటే ఆయన పేరు మీద స్కీమ్లు పెట్టుకున్నాడు. మనం ఇక్కడ కూడా చూసాం, ఆచార్య రంగా యూనివర్సిటీలో బోర్డు తీసేసి అప్పుడే అన్నీ తీసేసారు చాలా మటుకు. ఇక్కడ కూడా ప్రగతి భవన్లో కేసీఆర్ భవన్ బోర్డు కూడా చేంజ్ చేసేసిండు. అప్పుడు కేసీఆర్ అదే చేశారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో, వాళ్ళ మీద ఇక్కడ చేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే నాకు ఒక పాయింట్ ఉంది సార్. బేసికలీ మన తెలుగు రాష్ట్రాల్లో జనాల ఎమోషన్స్, నాకు తెలిసి నేను జర్నలిజంకి వచ్చినప్పటి నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా ఈ రేంజ్లో ఒక ప్రభుత్వం పట్ల ఇంత కచ్చా అంటే ఒక రకమైనటువంటి ఆగ్రహము నాకు తెలిసి ఎప్పుడు కనిపించలేదు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. తెలంగాణలో కూడా కేసీఆర్ ఓటమి పాలైతే సంబరాలు చేసుకున్నటువంటి సామాన్యులు చాలా మంది నాకు తెలుసు.
అండ్ సామాన్యులు, పార్టీలకు సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు. కేసీఆర్ ఓటమి పాలయ్యాడు, ప్రభుత్వం పోయింది అనగానే అసలు ఒక కసి తీర్చుకున్నామన్న రేంజ్ లో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకి పెద్ద మెజారిటీ కాంగ్రెస్ కి రాకపోవచ్చు గాక, 63 రావచ్చు, కసి మాత్రం ఉండింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అదే కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని మాట్లాడినా, అసలు ఎంత మందితో మాట్లాడినా లాస్ట్ 1 month, ఈవెన్ యాక్చువల్లీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కొన్ని క్షేత్రాల్లోని కొంత సామాన్యులు లేదా కొంత గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళే చాలా మంది రెసిస్ట్ కూడా చేశారు. ఈవెన్ మనం కూడా కొంతమంది నాతో మాట్లాడారు, అసలు పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఇదెందుకు జరుగుతుంది, అదేం జరుగుతుంది, రెసిస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు నేను చాలా మందితో మాట్లాడుతున్నాను, నిజానికి వైసీపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. దాన్ని గమనించే మోదీ గారు కానీ వీళ్ళు కానీ అంతా ఒక కూటమి ఏర్పడిందేమో అని అనిపిస్తుంది నాకు. అది ఇంకోటి ఏంటంటే అక్కడ కమ్యూనిటీ గురించి మాట్లాడాను, కమ్మ కమ్యూనిటీ కానీ కాపీ కమ్యూనిటీ కానీ రెడ్డిస్ వాళ్ళు, దాంట్లో కాపు కమ్యూనిటీ హోల్సేల్గా షిఫ్ట్ అయిపోయింది. అవును, కంప్లీట్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చేసింది. అది పవన్ కళ్యాణ్ ఇంపాక్టా మిగతా అని మనం చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ మనం ఎన్నో డిబేట్లో మాట్లాడుకున్నాం, క్రౌడ్ టు ఓట్స్ కన్వర్ట్ చేయలేకపోయారని. కానీ ఈసారి ఆయన అది టీడీపీతో కలిసి, నాకేమనిపిస్తుంది అంటే సార్, సారీ టు ఇంటర్వ్యూ, నో ప్రాబ్లం, నాకేమనిపిస్తుంది అంటే ఈసారి కులం కనిపించలేదు సార్, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హోల్సేల్ ఓట్ వేశారు అంటే ప్రతి ఒక్కరికి. మీరు ఫస్ట్ చెప్పిన పాయింట్ కరెక్ట్, ఆ రాజధాని ఏం లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ ఒక భవితవ్యం ఏంటో ఎవరు చెప్పట్లేదు. అసలు అది చాలా కష్టంగా అనిపించింది అనమాట జనాలకి. లాస్ట్ కి వైన్ షాప్ లో మందు కూడా సీరియస్లీ కొంతమంది ఇప్పుడు మీమ్స్ పెడుతూ ఉన్నారు, ఎట్ లాస్ట్ మా కింగ్ ఫిషరో మా బెడ్వైజరో బియర్లు వస్తాయో అని చెప్పి. అంటే మొత్తం బ్రాండ్ దగ్గర నుంచి అంతగా బ్రాండ్ ఆంధ్ర అనేదే పోయిన పరిస్థితి వచ్చింది. సార్ డెవలప్మెంట్ ఎక్కడ లేదు సార్. మనం ఒక్కటే అమరావతి గురించి మాట్లాడుతున్నాం, విజయవాడ పక్కన విజయవాడ డెవలప్మెంట్ ఏంటి, విశాఖపట్నంలో ఏం చేశారు, అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పుకున్నాడు కదా, కర్నూలు మాట్లాడుతున్నాడు మీట్లో, మళ్ళీ ఏమన్నా రాయలసీమ అన్నాడు. మీరు ఏం డెవలప్మెంట్ ఏంటి మీకు ఇప్పుడు అంటున్నారు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ మా కామన్ క్యాపిటల్ కావాలంటున్నాడు. కాదని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. రైట్, కరెక్ట్. మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చిన మీరు ఏం చేశారు, దాంట్లో 5 సంవత్సరాలు నాయుడు గారు ఏదో స్టార్ట్ చేశారు. కానీ అక్కడ దాని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ గుంటూరు తీసుకోండి, రాజమండ్రి తీసుకోండి, కర్నూలు తీసుకోండి, కడప తీసుకోండి, అనంతపూర్, ఏం డెవలప్మెంట్ జరిగింది అక్కడ? దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కరెక్ట్. 10 ఏళ్ళు అక్కడ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు వైజాగ్ కానివ్వండి, ఎనీ మేజర్ సిటీ, విజయవాడ కానివ్వండి, ఎక్కడైనా వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఎందుకు? సాయంత్రం కాగానే చూడండి, ఫ్రైడే రోజు ట్రాఫిక్ అక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది మొత్తం. విజయవాడ హైవే దగ్గర టోల్ దగ్గర నిలబడితే మీకు కనిపిస్తుంది. అది మండే మార్నింగ్ కానీ తిరిగి వస్తుంది అక్కడికి వెళ్ళి, లేకుంటే సండే నైట్. ఎందుకంటే వాళ్ళకి వీకెండ్ కూడా అక్కడ ఏం లేదంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు అందరూ హైదరాబాద్లో ఉండిపోయారు. అక్కడ కంపల్సరీగా పనిచేయాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ బేస్ ట్రాన్స్ఫర్స్ చాలా ఉండే. నాకు తెలిసిన ఒక ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న ఇంజనీర్ అన్నారు, ఆయన మాకు జీతాలు రావట్లేదు సురేష్ గారు ఆంధ్రాలోని. అది ఇక్కడ కూడా అంతే సంగతి అనుకోండి, కానీ అంత దారుణ పరిస్థితి ఇక్కడ లేదు. అంటే రెవెన్యూ జనరేషన్ లేదు. ఈయనకి ఏంటంటే ఒకటే పంచిపెట్టడమే పెట్టాడు. నాయుడు గారు కూడా 6 పాయింట్, ఆయన కూడా ఏదో 6 పాయింట్ ప్రామిస్ తీసుకొచ్చారు. కానీ ఫండ్స్ ఆయనకి డెఫినెట్గా దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఇదే కోalition గవర్నమెంట్ నుంచి డబ్బులు గుంజుకుంటాడు. దానికి లోన్లు తీసుకోవాలన్నా కానీ మిగతా అప్పులు తీసుకోవాలన్నా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే రాదు, స్పెషల్ స్టేటస్ రావచ్చు. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకు చాలా తక్కువ టైం ఉంది సాయి గారు. 5 సంవత్సరాల్లో మీరు ఒక రాజధాని కట్టలేరు. హైదరాబాద్ అనే క్యాపిటల్ ఉన్న ఈ సిటీ 435 సంవత్సరాల పాతది. టైం పట్టింది దీనికి క్యాపిటల్ కావడానికి. ఓవర్ నైట్ ఏం కాలేదు. ఇక్కడ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉండే. ఫార్మా ఇండస్ట్రీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఐడిపిఎల్ ఉండే ముందు, దానికన్నా ముందు సిఎంసీ ఉండే, అక్కడ కంప్యూటర్ సిఎంసీ ఉండే, ఐటీ దాని మీద బిల్డప్ అయింది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు. అదే సక్సెస్ హీ హ్యాస్ టు రెప్లికేట్ ఇన్ అమరావతి అండ్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్. కానీ అది ప్రాబ్లం అంత ఈజీ. ఆయన ఇంకొకటి ఏంటంటే సార్, చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ నుంచి ఆయన బయటకు వచ్చారు. యాక్చువల్లీ బయటకు రాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో ఆయన బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, లేకపోతే డెవలప్మెంట్, విజన్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో అందులో నుంచి బయటకు వచ్చేసి సంక్షేమ పథకాలు అనుకుంటే మళ్ళీ సమస్య. చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ ద ఫైనాన్స్ మినిస్టర్. నేను ఆయన ఫస్ట్ని కలిసినప్పుడు, ఆయన ఫస్ట్ టైం సెక్రటేరియట్లో, అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్, సమ్ అదర్ మినిస్టర్ ఉండే ఆయన. ఓకే. అండ్ ఆయనకు అసలు ఇంగ్లీష్ రాదు ఆ టైంలో. ఇప్పుడు కూడా అంత ఈజ్ నాట్ ఫ్లూయెంట్. బట్ ఆయన చుట్టుపక్కల అంత బ్రిలియంట్ బ్యూరోక్రాట్స్ని పెట్టుకున్నాడు. ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, ఎస్వి ప్రసాద్ కానివ్వండి, రణదీప్ సుధాన్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని అందరినీ పెట్టుకున్నారు. ఐ హావ్ సీన్ దట్ ప్రెజెంటేషన్. మన బిల్ గేట్స్కి చేయబోతున్న ప్రెజెంటేషన్ పీపీటీ అది తయారు చేసిన టైంలో నేను అక్కడ ఉన్నాను ఆయన ఆఫీస్లో.
Okay. I've seen the number of officers who are giving inputs. చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదు, కానీ ఆయన బటన్ ప్రెస్ చేస్తాడు. దాని తర్వాత బిల్ క్లింటన్ వచ్చి కూర్చున్నప్పుడు బటన్ ప్రెస్ చేసి మైక్రోసాఫ్ట్ వై దే షుడ్ సెటప్ ఎ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఆ ఇమేజ్ బిల్డప్ అది ఎక్కడ దెబ్బతిందంటే, రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రొజెక్షన్ ఏమి ఇచ్చారంటే, ఈజ్ అన్ ఐటీ మ్యాన్, ఆయన వ్యవసాయం దండగా అన్నారు అని ఒక ప్రచారం చేశారు. అప్పుడు మోదీ గారు కూడా అంతే కదా, అదానీ అంబానీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పి ఆ క్యాంపెయిన్ ఒకటి ఉండే రాహుల్ గాంధీది. అవును. సో ప్రజలకు ఏం చేయట్లేదు, సామాన్య ప్రజలకు ఏం చేయట్లేదు. దిస్ ఇస్ ద సేమ్ క్యాంపెయిన్, మీరు ఆలోచించండి. అండ్ దిస్ టైం చంద్రబాబు నాయుడుకి యాక్చువల్ చేయాల్సింది అది ఏంటంటే ఐటీని తీసుకురావాలి, వాళ్ళకి కావాల్సింది అది డెవలప్మెంట్ కావాలి. ఫార్మాసిటీ కట్టారు వైజాగ్ దగ్గర, ఏమైంది అక్కడ 2-3 బ్లాస్ట్లు అయినాయి, దాని తర్వాత ఎవరు అక్కడ వెళ్ళట్లేదు. అవును. మీకు ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఒకవైపు మీరు యూఆర్ క్లోజ్ టు బెంగళూరు, చిత్తూరు, అనంతపురం బెల్ట్ మొత్తం, ఒకవైపు యూఆర్ క్లోజ్ టు చెన్నై, నెల్లూరు, మిగతా డిస్ట్రిక్ట్స్, ఇంకోటి వైజాగ్, శ్రీకాకుళం, మొత్తం లాంగ్ కోస్ట్ లైన్. దే షుడ్ యూజ్ ఇట్. ఐ థింక్ నాయుడు గారికి ద గోల్డెన్ ఆపర్చునిటీ. మోదీ గారితో గొడవ పెట్టకుండా ఆయనకు కావాల్సిన డబ్బులు తీసుకొని, స్కీములు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఐ థింక్ హీ విల్ గెట్ అనదర్ టర్మ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.